క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రిస్మస్ సందర్భంలో దేవుడు మనతో ఉన్నారు అని మనం ధ్యానించుకుంటున్నాం. మానవుల మధ్య నివసించిన దేవుడు యేసు ప్రభువు. కానీ కొంతమంది అనుకున్నారు యేసు ప్రభువు ఈ లోకములో జీవించినది కేవలం 33 సంవత్సరాలు మాత్రమని. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినది 33 సంవత్సరాలు లోకములో ఉండడం కోసమేనా, లేదా 33 సంవత్సరాల వరకు మానవుల మధ్య నివసించడం కోసమేనా? ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు లోకములో జన్మించారు, మరణించారు, పునరుత్థానుడయ్యారు. దీంతో యేసు ప్రభువు మానవులతో ఉండడం ముగిసింది అని కొంతమంది భావిస్తారు. కానీ యేసు ప్రభు లోకానికి వచ్చినది కేవలం 33 సంవత్సరాలు మానవులతో ఉండడం కోసం కాదు, శాశ్వతముగా ఈ లోకములో ఉండడం కోసం, శాశ్వతముగా మానవులతో ఉండడం కోసం. ఆయన మరణించారు, ఆయన పునరుత్థానుడయ్యారు, ఇంకా ఆయన మనతోనే ఉన్నారు. యేసు ప్రభువు మనతో సజీవంగా ఉన్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వాక్యములో యేసు ప్రభువే స్వయంగా అంటున్నారు, ఇదిగో లోకాంతం వరకు నేను మీతో సర్వదా ఉంటాను. 33 సంవత్సరాలకు కాదు, లోకాంతం వరకు ప్రభువు మనతో పాటు ఉంటారు. అలా లోకములో శాశ్వతంగా ఉండడం కోసం, మానవులతో శాశ్వతంగా నివసించడం కోసమే ప్రభువు మానవుడై మానవుల మధ్య నివసించారు. ఆయన పవిత్రమైన సాన్నిధ్యం మనకు ఏ క్షణమైనా ఎక్కడైనా అందుబాటులో ఉన్నది. ఒక క్షణం ఆయనను తలంచుకుంటూ మనసారా వేడుకుంటే ఆయన పవిత్రమైన సాన్నిధ్యం మనకు అందుబాటులో ఉంటుంది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వాక్యములు యేసు ప్రభు అంటున్నారు, ఎక్కడ 2 లేక 3 నా నామములో సమావేశమవుతారో వారి మధ్య నేను ఉంటాను. ప్రభు పవిత్రమైన సాన్నిధ్యం మనకు అందుబాటులో ఉంది. ఆ రోజుల్లో యేసు ప్రభువును కళ్ళారా చూసిన వాళ్ళు మాత్రం కాదు, ఈ రోజుల్లో జీవించే మనం కూడా యేసు ప్రభువును దర్శించగలుగుతాం, ఆయన ఆశీర్వాదమును అనుభవించగలుగుతాం. ఈ విధముగా మనతో పాటు శాశ్వతంగా ఉండడం కోసమే ప్రభువు వచ్చారు. హెబ్రీయులకు రాయబడిన లేఖ 13వ అధ్యాయం 8వ వాక్యములో మనం ఇలా చదువుతున్నాము, యేసుక్రీస్తు నిన్న నేడు ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉన్నారు. నిన్న ఎలా ఉన్నారో ఈ రోజు కూడా అదే విధంగా ఉన్నారు, రేపు కూడా అదే విధంగా ఉంటారు, ఎల్లప్పుడూ మనతో ఉంటారు. ఆయనకు మార్పు లేదు. మరణించిన యేసు ప్రభువు మరణాన్ని గెలిచి పునరుత్థానుడయ్యారు, మనతో పాటు ఇంకా జీవిస్తూనే ఉన్నారు, సజీవంగా ఉన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంలో మనతో పాటు నివసించే ఆ యేసు ప్రభువు పవిత్రమైన సాన్నిధ్యమును గుర్తించి ఆయనను మన రక్షకునిగా స్వీకరించి మనం జీవించాలి. ఈ యొక్క ఆశీర్వాదం కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. దేవుడు మనలందరినీ ధారాళంగా దీవించునుగాక.